ఎంతకాలం ఈ ముస్లిం సంతుష్టీకరణం? ఈ భారతదేశంలో హిందువులు రెండవ శ్రేణి పౌరులుగా బతకాల్సిన పరిస్థితి వస్తోంది. చూడండి, హైదరాబాదులో భాగ్యనగరంలో అయ్యప్పమాల ధరించినటువంటి వారికి నియమ నిబంధనలు మెమోలు ఇస్తారు. కానీ రంజాన్ మాసంలో గంటల తరబడి ఉద్యోగాలకి పర్మిషన్లు ఇస్తారు. తర్వాత వాళ్ళ వేషధారణలో కూడా వాళ్ళకి మినహాయింపులు ఇస్తారు. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితి, ఒకే ఉద్యోగానికి రెండు విభిన్న పరిస్థితులు కలగజేసినటువంటి పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. రంజాన్ మాసంలో 1 గంట పర్మిషను పూర్తి స్థాయిలో ఇస్తారు. ప్రతి శుక్రవారం గంట పర్మిషన్. కానీ హిందువులకు కార్తీక మార్గశిర మాసాల్లో 1 గంట పర్మిషన్ ఇవ్వండి పూజల నిమిత్తం అంటే దెర్ ఈజ్ నో టెక్నికల్ పాయింట్ అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అంటే ముస్లింలకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేటువంటి టెక్నికల్ పాయింట్ హిందువులకు వచ్చేటప్పటికి లేదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ విధంగా ముస్లిం సంతుష్టీకరణ ఇంకా ఎంతకాలం భరించాల్సి వస్తుంది? 18% ఉన్న ముస్లింలకి ఏ విధంగా మీరు ఇస్తారు? వారికంటే చాలా తక్కువ పర్సెంట్ ఉన్న క్రైస్తవులు కానీ, బౌద్ధులు కానీ, జైనులు కానీ, సిక్కులకు కానీ ఎటువంటి రాజకీయపరమైనటువంటి మతపరమైనటువంటి హక్కులు లేవు, వాళ్ళకి ఇవ్వటం లేదు. ఈ రాజకీయ నాయకులు అందరూ చేసి ముస్లిం సంతుష్టీకరణము అధికారులు కూడా వీళ్ళలో వంతుబాటుతూ ముస్లిం సంతుష్టీకరణను తీవ్ర స్థాయిలో తీసుకుపోతున్నారు. ఎంత దూరం తీసుకెళ్ళిపోతున్నారంటే అడిగిందే తనువుగా రంజాన్ మాసంలో ఇవ్వడము, తర్వాత శుక్రవారాలు ఇవ్వడము, హిందువులకు మాత్రం నై అనడము, ఇవన్నీ కూడా మనం గమనించాల్సిన విషయం. ఈరోజు అయ్యప్ప స్వాములు తమ ఆరాధ్య దైవం కోసము అందరూ కలిసి ఈరోజు ధర్నా చేయడాన్ని హిందూ ఉపాధ్యాయ సమితి 100% సమర్థిస్తుంది. హిందువుల హక్కుల కోసం పోరాడే ప్రతి సంస్థను ప్రతి పనిని మేము సమర్థిస్తాము. ఎందుకంటే ఈ దేశంలో హిందువులు రెండవ శ్రేణి పౌరులు కాదు, మాకు ఆర్టికల్ 25 ప్రకారము హక్కులు ఉన్నాయి అని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.